టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే ఒక వాలంటీర్ని కూడా కొనసాగించే పరిస్థితి ఉండదని ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలని వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవిరెడ్డి అన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో సీఎం జగన్ ప్రతి ఇంటికి అందించిన సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి పథకాలు అందించిన నాయకుడు జగన్ అని అన్నారు. ఇలాంటి పాలన మళ్లీ రావాలన్నారు. వాలంటీర్లను అతి నీచంగా అవమానించిన చంద్రబాబు ఇప్పుడు ఓట్ల కోసం మీకు 10,000 రూపాయలు ఇస్తామంటూ అబద్దాలు చెబుతున్నారన్నారు. ఆయన అధికారంలోకి వస్తే ఇప్పుడు వాలంటీర్లు ఎవరూ కొనసాగే పరిస్థితి లేదన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ వైసీపీకి ఓటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ నెల 13వ తేదీ ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ జరగబోతోంది. ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఫస్ట్ అందరూ వెళ్ళి ఓటు చేయాలని అభ్యర్థిస్తున్నాను. అదేవిధంగా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే ఎంపీ 2 ఓట్లు ఫ్యాన్కేసి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎన్నడూ జరగని విధంగా ఈ 77 సంవత్సరాల స్వతంత్ర భారతంలో పేదవాడి ఇంటికి సంక్షేమం డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ ద్వారా వాళ్ళ అకౌంట్కి చేరింది అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే అది సాధ్యమైంది. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడైనా ఎవరు పరిపాలించినా కూడా పేదవాని ముంగిటకు ప్రభుత్వం వెళ్ళింది అంటే మొట్టమొదట ప్రపంచమంతా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా జగనన్న ఈరోజు సంక్షేమాన్ని అందించాడు. ప్రతి ఒక్కరికి పరిపాలన అందించాడు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా చేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక 50 సంవత్సరాల ముందుకు తీసుకెళ్లే విధంగా పరిపాలించిన మహానాయకుడు, గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కడుపులో బిడ్డ నుంచి కడు ముదసలి వరకు మామ అన్న తాత తమ్ముడు బాబాయ్ అనుకుంటా ప్రతి ఒక్కళ్ళు కూడా అవ్వలు తాతలు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా అనంతపురం నగరాన్ని తీసుకుంటే అనంతపురం నగరం సర్వాంగ సుందరంగా తయారైందంటే అనంత వెంకటరామరెడ్డి గారు కారణం. ఇది నేను చేయలేదు అని లేకుండా రాష్ట్రంలోనే మొట్టమొదటి నియోజకవర్గంగా అనంతపురం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దిన పెద్దలు అనంత వెంకటరామరెడ్డి గారు. అదేవిధంగా అనంతన్న ఉన్నంతకాలం 5 సంవత్సరాలు అనంతపురం నగరం ప్రశాంతంగా ఉన్నింది. ఎన్నికలు మొదలవుతానే అప్పుడే కురుక్షేత్రం మొదలుపెట్టారు. అప్పుడే దాడులు మొదలయ్యాయి, గొడవలు మొదలయ్యాయి. అవన్నీ లేకుండా అనంతపురం ప్రశాంతంగా ఉండాలి అంటే మళ్ళీ అనంత వెంకటరామరెడ్డి అన్నను గెలిపించుకోవాలి. అదేవిధంగా బీసీ నాయకుడైన శంకరనారాయణ అన్న గారిని ఖచ్చితంగా ఎంపీని చేసుకోవాలి. అత్యధిక మెజారిటీతో మీ అందరూ గెలిపిస్తారని చెప్పి మిమ్మల్ని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. అనంతన్న లోకల్ 60 సంవత్సరాలుగా అనంతన్న లోకల్ ప్రతి ఒక్కటి కూడా మన ఇంటి ముంగిటికి తెచ్చారు. పేద బిడ్డల చదువులు వాళ్ళ తిండితో సహా సొంత ఇంటి మేనమామల సొంత ఇంటి తమ్ముడిలా పెద్ద కొడుకులా అందరినీ చూసుకుంటున్నాడు. అదే ఈరోజు ముసలి వాళ్లను 3 నెలలు రోడ్లను పట్టించాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడే ఇంకా రేపు పొద్దున ఏమవుతుందో. ఇంకొక విషయం, వాలంటీర్లకు 10,000 ఇస్తాను నేను వస్తే అన్నాడు. అదే ఒకనాడు వాలంటీర్లు మీ డోరు కొట్టి మా ఆడపడుచులను మాట్లాడుతున్నారు అని కించపరిచిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగనన్న పరిపాలన ఒప్పుకొని 10,000 ఇస్తానంటున్నాడు. ఎవరే కానీ మోసపోవద్దండి. 10,000 ఊరికే ఈడు. ఉన్న వాలంటరీ వ్యవస్థనంతా తీసేసి ఆయనకు కావాల్సిన వాలంటీర్లను ఎన్నుకొని ఒకవేళ 100, 50, 200 ఇండ్లకు పెట్టి ఇవ్వచ్చునేమో కానీ మన వాలంటీర్లను ఒక్కరిని కూడా ఇష్టపడరు. అందరినీ పక్కకు పెట్టేస్తారు. వాలంటరీ వ్యవస్థ కూడా ధైర్యంగా పని చేయండి, జగనన్నకు సపోర్ట్ చేయండి అని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్న ఓటర్ మహాశయులందరినీ కూడా అనంతపురం నగరంలో అనంతన్నకు ఓటు వేయండి, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి, శంకరనారాయణకు ఓటు వేయండి. ప్రతి ఒక్కరికి కూడా మనకు జగనన్న రుణం అనంతన్న రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది కాబట్టి అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున వినమ్రంగా వేడుకుంటున్నాను. జై జగనన్న, జై అనంతన్న.